ఈ చెట్టు ఫలించలేదు కాబట్టి ఇంకా దీన్ని ఉంచొద్దు, దీన్ని నరికించి వేయము అనే మాట కాపరుతో యజమానుడు చెప్తున్నాడు. అనగా ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో 3 దశలు ఆవిష్కారాలు పొందుకున్న నీవు దేవుడి కొరకు ఫలించావా? దేవుడు కనిపెట్టి ఎదురు చూసి నువ్వు ఫలించినప్పుడు ఇక నీవు భూమికి లేదనేటువంటి యేసుక్రీస్తు నీ ఎడల చూపుతున్న ప్రేమ గ్రహిస్తున్నావా నా ప్రియమైన సోదరి? చెట్టు పక్షంగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. గొప్ప కాపరని చెప్పబడుతున్న మన యేసయ్య మన పక్షంగా మన తండ్రికి వేడుకుంటున్నాడు. తండ్రి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇంతవరకు వ్యక్తి ఫలించలేకపోయాడు, కనీసం ఉండనివ్వండి. ఈ నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ చెట్టుకు అనగా